ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఉదయకాల సమయంలో మెస్సియా ప్రార్థనా మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా రండి, ప్రభు యొక్క అరుణోదయ దర్శన వాక్యం కొరకు మనం ప్రభు దగ్గర కనబడదాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో, మీరు దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడుడి. ఆమేన్. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి మాట. నాకు చాలా ఒక వార్నింగ్ సైన్ లాగా ఎప్పుడు కూడా నా ముందు ఈ మాట ఎప్పుడు కూడా నాకు కనిపిస్తుంటుంది. గమనించండి, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి దినము రాబోతుంది. భయంకరమైనటువంటి దినము రాబోతుంది. అదే రెండవ రాకడ. రెండవ రాకడకు మనమందరము కూడా సిద్ధపడాలి. ఆ సిద్ధపాటుని గురించి పాత నిబంధన గ్రంథంలోనే భక్తుల ద్వారా ప్రభు అనేకమైన సార్లు మరి ప్రజలను ఆయత్తపరిచినట్లు మనం చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలను ఆయత్తపరిచినటువంటి దేవుడు ఈ రోజున మనల్ని కూడా ప్రభు ఆయత్తపరుస్తుంటున్నాడు. గమనించండి, క్రైస్తవులమైన మనమందరం కూడా క్రీస్తు యొక్క రాకడ కొరకు వేచి ఉన్నాం. ఆయన యొక్క రాకడ కొరకు వేచి ఉండకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఆయన యొక్క రాకడ కొరకు నువ్వు కనిపెట్టకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఆయన యొక్క రాకడ సంభవించాలని నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఆయన యొక్క రాకడ కొరకు నువ్వు ఇతరులకు తెలియచేయకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. గమనించండి, క్రీస్తు యొక్క రాకడ చాలా చాలా సమీపంగా ఉంది. కాబట్టి ప్రభు ఆత్మ మనకు చెప్తున్నాడు ఏంటంటే, మీరు దేవుని సన్నిధి కనపడడానికి మీరు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలంటే, మన యొక్క క్రియలను సరిచేసుకొని, మన యొక్క కార్యములను సరిచేసుకొని, మన విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకాన్ని, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, మన ఆత్మీయంగా ఎంతవరకు మనము ప్రభువులో ఉంటున్నాం, ఎంతవరకు మనము విశ్వాసంలో ఎదుగుతున్నాం, ఎంతవరకు ప్రభు యొక్క చిత్తానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం అని చెప్పేసి ప్రతిరోజు మనం బేరీజు వేసుకుని, ప్రతిరోజు మనం చూసుకొని సరి చేసుకొని మనం సిద్ధపడాలి. రేపు దినాన్ని మనకి 6 గంటలకు ఉద్యోగం అంటే 4 గంటలకి లేచి ఏ విధంగా నువ్వు సిద్ధపడతావో, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని చెప్పేసి అంటే, ఇదిగో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా అలాంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. దాని గురించి ప్రభు యొక్క వాక్యం మనం చూస్తాం. 24వ అధ్యాయం మత్తయి శుభవార్త 44వ వచనంలో మనం చూస్తాం. ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన చాలా సమీపంగా ఉంటున్నాడు. ఆయన మన కొరకు ఆయన 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 వాక్యం సెలవిస్తుంది, దొంగ వల్లే వస్తున్నాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఆయన దొంగ వల్లే వస్తుంటున్నప్పుడు మనం కాచుకున్నాడు. లేకపోయినట్లయితే మనం మిస్ అయిపోతాం. ఆ కడబూర స్వరాన్ని మనం వినకపోయినట్లయితే కనుక, ఆ ప్రభు సన్నిధిని కనపడడానికి మనం సిద్ధపడకపోయినట్లయితే కనుక మనం విడబడతాం. నువ్వెంత భక్తి చేసినా, నువ్వెంత నమ్మకస్తుడైనా, నువ్వెంత విశ్వాసివైనా, ఎంతగా నువ్వు ప్రభు పరిచర్లో ఉన్నా, నువ్వు దేవుని యొక్క సేవకుడిగా ఉన్నా, లేకుంటే దేవుని యొక్క మంచి విశ్వాసిగా ఉన్నా, గమనించండి, సిద్ధపాటు కనుక లేకపోయినట్లయితే మనము ఎదుర్కోలేం. పరీక్షలు వస్తున్నాయంటే పిల్లలు సిద్ధపడతారు. పిల్లల ఒక స్త్రీ డెలివరీకి ఉందంటే ఆ డెలివరీ సమయానికి వాళ్ళు సిద్ధపడతారు. బిడ్డ పుట్టినప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అన్నిటి కూడా సిద్ధపడతాం. పిల్లలు గమనించండి, మానవులమైన మనందరికీ కూడా ఈ సిద్ధపాటు ప్రతి విషయంలో ఉంటుంది. కానీ దేవుని ఎదుర్కోవడానికి, దేవుని సంబంధించడానికి మనకు సిద్ధపాటు కలిగి ఉన్నాం లేదా ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేసి మెండుగా నడిపించును గాక. గమనించండి, చివరి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఎక్కువగా ప్రార్థనలో, ఎక్కువగా వాక్యంలో, ఎక్కువగా ప్రభు సందులో మనం గడపడానికి ఇష్టపడాలి. ఆ విధంగా చేసి ప్రభుత్వం మనం గడిపినప్పుడు ప్రభు తన చిత్తాన్ని మనం బయలుపరుస్తున్నాడు. ఆయన సన్నిధి కనపడడానికి ఆయనే మనల్ని సిద్ధపరుస్తుంటున్నాడు. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. అట్టి కృపలో మనం అద్భుతంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.